హాయ్ అండి. అందరికీ నమస్తే. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు దొండకాయ పచ్చడి. పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను. వాటర్‌లో వేసుకొని కడిగి తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని వేరుశనగ గుళ్ళను తీసుకొని వేపుకోవాలి. లో ఫ్లేమ్ మీద వేరుశనగ గుళ్ళను వేపుకోవాలి. వేగినవి తీసివేసి అదే బాండీలో నూనె వేసి నూనె హీటెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. వెల్లుల్లి రబ్బలు, చింతపండు వేసుకొని వేపుకోవాలి. అవి వేగిన తర్వాత గిన్నెలో తీసుకొని కోసిపెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకొని వేపుకోవాలి. దొండకాయ ముక్కలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు రోట్లో వేసుకొని నూరుకోవాలి. ఉప్పు, జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని మెత్తగా నూరాలి. పచ్చిమిరపకాయలు మెత్తగా నూరుకోవాలి. పచ్చిమిరపకాయలు నలిగిన తరువాత దొండకాయ ముక్కలను వేసుకొని నూరుకోవాలి. దొండకాయ ముక్కలు మెత్తగా నూరుకోకూడదండి. కొద్దిగా కచ్చా పచ్చాగా నూరుకోవాలి. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. పచ్చడిని గిన్నెలో తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత ఎండుమిరగాయలు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత వేరుశనగ గుళ్ళను మిక్సీ పట్టుకున్న పొడుమును తాలింపులో వేసుకొని 2 నిమిషాలు వేగనివ్వాలి. వేగిన తరువాత దొండకాయ పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. దొండకాయ పచ్చడి రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.